దేవుని మాట సమస్తమును చలింపజేయగలదు, సమస్తమును కలిగించగలదు, సృష్టించగలదు. అట్ ద సేమ్ టైం దేవుని మాట మనిషి తప్పు చేస్తే శిక్షించగలదు. దేవుని వాక్య శబ్దం ఎక్కడికి వెళ్తుంది? మీ హృదయాంతరంగాలలోనికి వెళుతుంది. ఒక్కోసారి చూడండి, వాక్యం విన్నప్పుడు ఈరోజు నా గురించే చెప్పినట్టుందండి. ఆ అనుభవం నా ఆత్మీయ జీవితంలో చాలాసార్లు రుచి చూశానన్న వాళ్ళు చేయి చూపించాలి. రైట్. అంటే చాలా సందర్భాలలో దేవుని మాట వింటున్నప్పుడు మీ మనసుకి ఏమనిపించింది? ఈరోజు నాతోనే దేవుడు మాట్లాడాడు, ఈరోజు నన్నే దేవుడు ప్రశ్నించాడు, ఈరోజు నన్నే దేవుడు అడుగుతున్నట్టుగా ఉంది. ఆయన సేవకుడి ద్వారా ఆయన స్వరం నాకు వినిపింపబడుతున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, నా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. వాక్యం ఆదరించగలిగే శక్తి కలిగి ఉంది, వాక్యం హెచ్చరించగలిగే శక్తి కలిగి ఉంది, అలాగే వాక్యం శిక్షించగలిగే శక్తి కలిగి ఉంది, వాక్యం తీర్పు తీరుస్తుంది.